హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. డోప్ 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 అసలు ఈ మీనింగ్ ఏంటి? డోప్ అసలు ఏంటి? అసలు ఈ కథ ఏంటి? సో ఈ కథ తెలుసుకోవాలంటే ఈ రోజు రిలీజ్ అయింది జస్ట్ 1 hour బ్యాక్ గేమ్ చేంజర్ నుంచి డోప్ ఇక నువ్వు తోప్ అనే సాంగ్ అయితే. సో మొత్తానికైతే ఈ సాంగ్ ఎలా ఉంది? ఈ సాంగ్ నిజంగా దోప్ లాగా తోప్ అనిపించుకుందా లేదంటే తుప్పు అనిపించుకుందా? సో మొత్తానికి టాక్ మాట్లాడుకునే చాలా ఈగర్ గా వెయిట్ చేశారు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్ కోసం. దోప్ అనే పదం వినపడినప్పటి నుంచి అయితే, ఎందుకంటే మంచి యూనిక్ సాంగ్ అయితే గేమ్ చేంజర్ నుంచి ఏది ఇప్పటివరకు అయితే రిలీజ్ కాలేదు. సో రిలీజ్ అయినవన్నీ ఒక 2 సాంగ్ రిలీజ్ అయినా సోగా అలాగ వెళ్ళిపోయాయి, కానీ అంత యాప్ట్ గా గుర్తుండిపోయేలాగా అయితే హల్చల్ చేసే సాంగ్ అయితే రాలేదనమాట. సో ఈ సాంగ్ ఎలా ఉంది మరి? రీచ్ అయిందంటారా? సో మొత్తానికైతే దోప్. సో మొత్తానికైతే ఈ లిరిక్స్ గురించి మాట్లాడుకోవాలంటే లిరిక్స్ అయితే బాగున్నాయి భయ్య. అంటే తమన్ గారి మ్యూజిక్ కూడా రొటీన్ గా అయితే లేదు, కానీ భిన్నంగానే కొట్టారు. కొంచెం యూనిక్ గా ట్రై చేద్దాం అనుకున్నారు తమన్ గారు అయితే అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. దోప్ అనే మళ్ళా సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంతే, చాలా కన్విన్సింగ్ గా పాడారనమాట. సాంగ్ కూడా చాలా క్లారిటీ ఉంది సాంగ్ కూడా. అండ్ మెయిన్ ఏమంటే ఈ పదాలు ఏవైతే ఉన్నాయో, ఈ వర్డ్స్ లిరిక్స్ అసలు అర్థం కాదు. ఫస్ట్ టైం చూసినా, సెకండ్ టైం చూసినా, థర్డ్ టైం చూసినా మనకు అర్థం కాదనమాట. అంత ఇది క్లమ్జీగా ఉంటది, అస్సలు అర్థం కావు ఆ లిరిక్స్. అవే చాలా పెద్ద మైనస్. ఎస్. సో మొత్తానికి దాని తర్వాత వింటూ ఉంటే ఓకే అనుకోండి, అలా అలవాటు అయిపోతుంది మనకి. సో ఇంకేం చేయలేం. ఏ సాంగ్ అయినా ఇప్పుడు అలాగే వస్తున్నాయి కాబట్టి అలాగే మనం వింటూ అలవాటు చేసుకోవాలి ఏ సాంగ్ అయినా. బట్ ఇక్కడ మెయిన్ ప్లస్ ఏమిటంటే రామ్ చరణ్ గారు డాన్స్ అబ్బా కుమ్మేశారు. పోండి కుమ్మేశారు అంతే. మెయిన్ గా ఫస్ట్ బిట్, స్టార్టింగ్ బిట్ అండ్ ఎండింగ్ లో అనుకుంటా 4 minutes లో వస్తుంది ఒక బిట్. నిజంగా మామూలుగా లేదు, కుమ్మేశాడు. సింగిల్ గా తను వేసే స్టెప్స్ అయితే చాలా బాగా వేశాడు, కానీ బట్ ఏంటంటే యూనిక్నెస్ మిస్ అయింది భయ్య. నిజంగా స్టెప్స్ లో మాత్రం అస్సలు కిక్ రావట్లే. అంటే స్టెప్స్ అంటే ఎలా ఉండాలంటే మనకి చూడగానే వావ్ అనేలాగా ఉండాలి. బట్ ఇవి వావ్ అనిపించేదాకంటే ఓ ఓకే స్టెప్స్ ఉన్నాయి అనే రేంజ్ లో నిలిచిపోయింది అనమాట. బట్ ఇంకోటి ఏంటంటే, ఇది ఒక స్టెప్ ఏదైనా ఇప్పుడు వేస్తూ ఉంటే వైరల్ అయిపోతూ ఉంటాయి ఆ స్టెప్స్. ఇందులో వైరల్ అవడానికి ఏ స్టెప్స్ లేవు అయ్యా, అస్సలు లేవు. వెతుక్కున్న అసలు లేవు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ సాంగ్ ఇప్పటి వరకు నేను టాప్ హీరోస్ లో 5 minutes సాంగ్, లిరికల్ సాంగ్ నేను ఎప్పుడు చూడలే. రీసెంట్ టైంలో 5 minutes ఉంది సాంగ్. ఓపిక ఉండాలి మళ్ళీ చూడ్డానికైతే ఖచ్చితంగా. సో నాకైతే 4 minutes చాలా అనిపించింది, బట్ 5 minutes అనేది నాకు ఎక్కువ అనిపించింది భయ ఈ సాంగ్ అయితే, నా దృష్టిలో మాత్రం. మరి మీకేమనిపించింది తప్పకుండా కామెంట్లో తెలియజేయండి మళ్ళా. సో నాకైతే డాన్స్ పరంగా ఇట్స్ ఓకే భయ్య, అంత టాప్ నాచ్ కాదు. మెయిన్ గా నాకు మాస్ బీట్స్ వేసి కలిపింటే మ్యూజిక్ ఇంకా ఒక మాస్ బీట్స్ లెవెల్లో ఇచ్చుంటే బాగుండదు అనిపించింది. కొంచెం కొత్తగా ట్రై చేశాడు తమను, బట్ ఓకే ఎక్కుతుంది, మెల్లమెల్లగా అనిపిస్తుంది. చూద్దాం ఎక్కుతుందో లేదో. అండ్ నాకైతే పెద్దగా ఎక్కలేదు ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఓకే అనిపించింది. సో ఇంకా మళ్ళీ వింటూ ఇట్స్ దోపులకు వెళ్ళిపోవచ్చు. చూద్దాం మళ్ళా. ఇంకా మొత్తానికి దోప తుప్ప అంటే ఖచ్చితంగా ఇట్స్ ఓకే తోప్ అంతే. చూద్దాం, ఇంకా చాలా ఉంది కదా, ఇంకా టైం ఉంది. యూట్యూబ్ లో రికార్డ్స్ ఏమైనా క్రియేట్ చేస్తుందా లేదా అని కూడా చూద్దాం. అండ్ హీరోయిన్ మెయిన్ గా కాస్ట్యూమ్స్ కూడా అంటే భయ, కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి సినిమాలో. అండ్ క్లారిటీ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా సాంగ్. ఇంకా హీరోయిన్ ఓకే అంతే. ఇంకా హీరో వైజ్ ఓకే బాగున్నాడు, అంత బాగుంది. ఇంకా డ్రెస్ సెన్స్ బాగుంది. మెయిన్ గా చరణ్ లుకింగ్ సో క్యూట్ అనమాట ఇన్ దిస్ సాంగ్ లో. సో ఇంకేం చెప్పాలి మళ్ళీ ఈ సాంగ్ గురించి, అంతే. మళ్ళీ ఇంకేం లేదు. మీకు ఎలా అనిపించింది తప్పకుండా మన కామెంట్లో తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి.